నమస్తే మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. పలు దినపత్రికల్లో వచ్చిన వార్తా విశ్లేషణ ఈరోజు చూద్దాం. ముందుగా ఈనాడు. ఈనాడుకు సంబంధించిన ఒక బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం. దద్దరిల్లిన అసెంబ్లీ, నల్ల బ్యాచ్లు ధరించి వచ్చిన బీఆర్ఎస్ నేతలు. సీఎం క్షమాపణ చెప్పాలి, తాము మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని డిమాండ్. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి 3 గంటల పాటు ఆందోళన. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వాకౌట్. సీఎం కార్యాలయం ముందు ధర్నా. సభలో 5 గంటల పాటు నిలిపేసి నిరసన తెలిపిన సబిత. బీఆర్ఎస్ సభ్యులు వైఖరిని తప్పుపట్టిన సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు. నిన్న చూసాం అసెంబ్లీలో మొన్న జరిగినటువంటి సబిత వర్సెస్ రేవంత్ రెడ్డి దాంట్లో భాగంగానే నిన్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అటు ఎమ్మెల్సీలు కానీ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కానీ, వీళ్ళిద్దరు కూడా అసెంబ్లీలో నల్ల బ్యాచ్లు ధరించి వాళ్ళ నిరసన తెలియజేశారు. దాంట్లో భాగంగానే నిన్న 2 గంటల పాటు, దాదాపు 2-2.5 గంటల పాటు అసెంబ్లీ స్తంభింపజేశారు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సభ సాక్షిగా సత్యేంద్ర రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, దాని తదనంతరమే మేము సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. చాలాసేపటికి గందరగోళం నెలకొంది. దద్దరిల్లిన సభ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత వాకౌట్ చేసి, అంటే అసెంబ్లీలో వాకౌట్ చేసి బయట హాల్లో వచ్చి బైఠాయించిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగిందన్నమాట. ఇదంతా రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే రోజు రోజుకి ఏమి జరుగుతుంది తెలంగాణలోని ప్రజలు ఆసక్తికరంగా వేచి చూస్తున్నట్టు కనబడతా ఉంది. నేడే జాబ్ క్యాలెండర్ విడుదల. అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ఈ జాబ్ క్యాలెండర్ ఎటువంటి విధి విధానాలు ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. శాసనసభలో ప్రకటించనున్న రేవంత్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్. తెల్ల రేషన్ కార్డు జారీకి మంత్రివర్గ సంఘం భేటీ. తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ వేరు కార్డులు. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. నిన్న జరిగినటువంటి మంత్రి మండలి సమావేశాల్లో చాలా కీలకమైన అంశాలు తీసుకున్నారు. దాదాపు 4 ఎజెండాల పైన తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఒకటి, తెల్ల రేషన్ కార్డు. ఎంతో ఒక సామాన్యుడు ఎదురు చూస్తున్న అంశం తెల్ల రేషన్ కార్డులు. దాదాపు 8 సంవత్సరాల నుంచి ఒక తెల్ల రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వం రిలీజ్ చేయలేదు, ఇప్పుడు కూడా రిలీజ్ చేయలేదు. కానీ తెల్ల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా కేబినెట్ తెలుస్తా ఉంది. కానీ ఈ తెల్ల రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు కూడా వేరువేరుగా ఇవ్వబోతున్నట్టు కూడా మంత్రి మండలి నిన్న సమావేశంలో తెలిసింది. నెక్స్ట్ దాని తర్వాత జాబ్ క్యాలెండర్ సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలి, జాబ్ క్యాలెండర్ లో ఏముండాలి, అసలు జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి అని కూడా తెలుస్తుంది. కానీ నాకు తెలిసినంత వరకు జాబ్ క్యాలెండర్ ఇప్పుడు దాదాపు ఆగస్టు కావస్తుంది. ఆగస్టు మొదటి వారం డిసెంబర్ వరకు ఒకవేళ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ఈ 4-5-6 నెలల సమయంలో ఎంతమందికి జాబ్ క్యాలెండర్ ద్వారా జాబులు వస్తాయి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అనేది దాదాపు జనవరి నుంచి కానీ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కానీ చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా భిన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఏప్రిల్ టు ఏప్రిల్ కానీ ఆగస్టులో మళ్ళీ 6 నెలల వరకు ఇచ్చి తర్వాత మళ్ళీ దాన్ని కొత్త సంవత్సరం కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా, లేదా ఆగస్టు సంవత్సరం వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా అనేది కూడా అటు నిరుద్యోగులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్న నిరుద్యోగులు పడుతున్న బాధలు, అక్రమ అరెస్టులు కానీ ఇంకోటి కానీ చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవటం ఉంది. నిన్న కానిస్టేబుల్ ధర్నా చేయడం కానీ, మొన్న డిఎస్సి ఆస్పిరెంట్స్ చేయడం కానీ, ఇవంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి డిఎస్సి అని నోటిఫికేషన్ జారీ చేయాలన్నట్టు కూడా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా క్యాబినెట్ శుభవార్త చెప్పిందనే మనం అనుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఈ స్కిల్ ఇండియా డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎవరైతే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ కల్పన సకాలంగా జరుగుతోంది. ప్రత్యక్షంగా దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన ధ్యేయంగా మేము పెట్టుకున్నాం. ఖచ్చితంగా దీంట్లో దాదాపు 8 సబ్జెక్టులు ఉంటాయి. ఫినాన్షియల్,
ఐటీ, ఫైనాన్షియల్, ఇట్లా 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. దీంట్లో ఎవరికైతే ఏ సబ్జెక్ట్ కావాలో వాళ్ళందరూ కూడా ఈ స్కిల్ ఇండియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చు అనేది కూడా నేను చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ హైదరాబాద్ కి, సైబరాబాద్ కి ధీటుగా మరో నగరం నిర్మిస్తాం, అది రంగారెడ్డి జిల్లాలోనే ఉండబోతా ఉంది. సో ఇప్పటివరకు ఇంకా రంగారెడ్డి జిల్లాని డెవలప్ చేయబోతున్నాం. సో అది న్యూయార్క్ నగరాన్ని మించి ఉంటుంది అన్నట్టు కూడా నిన్న చెప్పడం జరిగింది. ఉన్నవాటికే గతి లేదు కానీ ఇంకోటి అన్నారు సామెత కూడా జనాలు వినిపిస్తా ఉన్నారు. నిన్న అయిన విషయం వెంటనే మనకు సోషల్ మీడియాలో కూడా చాలా మీమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఉన్న హైదరాబాద్ ని కాపాడుకునే ప్రయత్నం చేయండి, తర్వాత న్యూయార్క్ నగరంగా తీర్చిదిద్దండి అనే మీమ్స్ కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక పక్క హైదరాబాద్ లో ఒక పక్క కుక్కల దాడి చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. మరొక పక్క అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి, మానభంగాల అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, ఇటు క్రైమ్ పెరిగిపోతా ఉంది లాస్ట్ 3 నెలల నుంచి. వీటిపైన ఫోకస్ చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఇది ఒక శుభ పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగాలు లేని సమయంలో ఒకవేళ నిజంగానే 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మాత్రం ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. అందరికంటే ముందుగా అమలు చేస్తాం. నిన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చిన విషయం తెలిసిందే మనకి, ఎస్సీ వర్గీకరణ విషయం. సో దాంట్లో భాగంగా నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అందరికంటే ముందుగా ఎస్సీ వర్గీకరణ నియామకాలు మేము చేపడతామని కూడా చెప్పారు. సో దాంట్లో ప్రధాన ఐటమ్ ప్రస్తుత నియామకాల నుంచి ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు ఏదైతే నియామకాలు చేస్తున్నారో దాంట్లో వర్తింపజేస్తామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని కూడా చెప్తా ఉన్నారు. సో సుప్రీంకోర్టు తీర్పుపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, సో ఇక్కడ చూస్తా ఉన్నాం మనం, డప్పు కొడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిన్న అసెంబ్లీలో చాలా నాయకులు ఎస్సీ వర్గీకరణ తర్వాత అటు కడియం శ్రీహరి, ఇటు దామోదర్ రాజనరసింహ అంతా కలిసి కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ విషయంలో నిన్న కొంచెం ఆహ్లాదకరంగా కూడా మనకు కనబడింది. సో దాంట్లో భాగంగానే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి డప్పు కొడుతున్నట్టు కూడా మనకు ఈనాడులో మనకు తెలిసింది. ఈనాడులో మరొక కథనం వచ్చింది, బాచుపల్లికి సంబంధించిన కథనం. సో దాదాపు బాచుపల్లిలో బ్రిడ్జ్ పనులు దాదాపు 3 సంవత్సరాల నుంచి నత్తనడుగున సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అదే ఆ బ్యాన్ రైటంగా ఈనాడు తీసుకుంది. సో నిర్మాణం సాగాలి. సో దాదాపు ఇది 1.3 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది. అంటే దాదాపు 77 కోట్ల ఫ్లైఓవర్, ఖర్చుతో కూడిన ఫ్లైఓవర్. కాకపోతే ఇప్పటి వరకు కూడా నత్తనడకన సాగుతుందని చెప్పుకోవచ్చు. మన గండి మైసమ్మ నుంచి మియాపూర్ వెళ్ళే మెయిన్ రూట్ లో ఈ యొక్క నిర్మాణం జరుగుతూ ఉంది, కానీ నత్తనడకన జరుగుతూ ఉంది. రోజు అటు ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి. నెక్స్ట్ నగరం విస్తీర్ణతో అటు నిజాంపేట కానీ, ఇటు కుక్కడిపల్లి, బాచుపల్లి ఇవంతా కూడా చాలా అవుట్ స్టాండింగ్ గా ఒక్కసారి పెరిగిపోయారు జనాలు కూడా. నగరం విస్తరిస్తుంది. దాని తరుణంలో ఈ ట్రాఫిక్ జామ్ జరగడం, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో జనాలు వేస్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా మోక్షం జరుగుతుందంటే లేదు, కానీ నత్తనడకన సాగుతుందని చెప్పుకోవచ్చు. సేమ్ బ్యానర్ ఐటమ్ ఈనాడు ప్రచురించింది. నెక్స్ట్ హుకుం దినపత్రికలో కూడా ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఆమోదం తెలిపిన బ్యానర్ ఐటమ్ వేశారు. ఉపకులాల వర్గాలకు సమర్థించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని వెల్లడి. 7 సభ్యులు సిజే ధర్మాసనం సంచలన తీర్పు. రైట్, ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ దాదాపు 20 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ నాయకులు వాళ్ళందరూ కూడా మన తెలంగాణ టీవీ తరఫు నుంచి కూడా అభినందనలు. ఎందుకంటే దాదాపు ఉద్యమము ఒక ఉవ్వెత్తున ఈ ఎస్సీ వర్గీకరణ పైన ఎంతో మంది అమరులయ్యారు. సో వాళ్ళందరూ కూడా మన తెలంగాణ టీవీ అశ్వర నివాళులు అందిస్తోంది. సో నెక్స్ట్ దాని తర్వాత అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. సో నిన్న మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో చెప్పారు, అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ని మనము ప్రకటిస్తాం అని చెప్పారు. సో ఈ జాబ్ క్యాలెండర్ ఎలా త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్ను మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 లక్షల ఉద్యోగాలు కల్పించి
మరో 20 లక్షల మంది ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నామని కూడా తెలిపారు. కానీ ఇది అన్ని పేపర్లలో ఇది చాలా బ్యాన్ ఐటంగా వచ్చిన స్కిల్. కానీ మరొక నిరుద్యోగులకు మనలాంటి వ్యక్తులకు అందరికి కూడా ఇదొక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. కానీ ఎట్లా ఉంటుంది, దీని విధి విధానాలు ఏంటి అని అతి త్వరలో మనము తెలుసుకోవచ్చు అండి. మరొక వార్త వెళ్దాం. హుకుంలో మరొక వార్తకి వెళ్దాం. కొత్త రేషన్ కార్డులు జారీ విధి విధానాలు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కేబినెట్ భేటీ తర్వాత విధి విధానాలు ప్రకటించే ప్రయత్నం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ. ఎమ్మెల్సీగా కోదండరాం, ఆమిర్ ఖాన్ పేర్లు సిఫార్సు. ధరణి పేరును భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం. ఇక్కడ చూసుకోవచ్చు ధరణి పేరు అందరు కూడా ధరణి తెచ్చిన సమస్యలు అన్ని కావు. ఈ ధరణి వల్ల లాభపడ్డ వాళ్ళు ఉన్నారు, అటు దగపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో లాభపడ్డ వాళ్ళు బడా నేతలు అయితే దగపడ్డ వాళ్ళు ఒక సామాన్యుడు, రైతులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు. కానీ ధరణి ప్లేస్లో భూమాతను ఏర్పాటు చేస్తున్నామని క్యాబినెట్ నిర్ణయించింది. కానీ చాలా మంది మేధావులు చెప్తుంది ఏంటంటే భూమాత ప్లేస్లో ధరణిని కొనసాగించి దాంట్లో ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేయొచ్చు కదా, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు భారం పెట్టుకుంటున్నారని మేధావులు చాలా మంది చర్చించుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ససేమీరా, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ చేసినటువంటి పథకాలను కేసీఆర్ చేసిన పథకాలను దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది, ఎక్కడ కూడా కనబడకుండా చేస్తూ ఉందని ఒక వాదన కూడా వినబడుతుంది. దాని ప్లేస్లో దాన్ని అనుసరిస్తూనే ఇక్కడ ధరణి పేరును భూమాతగా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం. సో ఇది ఎందుకంటే దాదాపు ధరణి విషయంలో చాలా మంది అది చేశారు. ఎందుకంటే ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, దాదాపు ధరణి రాకముందు వాళ్ళదే పొలం ఉండేది. సో ఆ పొలంని వేరే వాళ్ళు కబ్జా చేసుకుంటే ధరణి సమస్య పరిష్కరించింది. ఒక పెత్తందారుడు కబ్జా చేశాడు ఆ పేదవాడిది. దాని తర్వాత ధరణి వచ్చిన తర్వాత ఆ ధరణి సమస్యలో ఆ పెత్తందారుడు ఎవరైతే ఉన్నారో తను తరిమి కొట్టి అధికారులు ఆ సామాన్యుడికి ఇచ్చింది. సో ఏమంటున్నామంటే మన తెలంగాణ టీవీ తరఫు నుంచి కూడా కోరుకునేది ఏంటంటే ఒకవేళ భూమాత ధరణి పోర్టల్ ప్లేస్లో భూమాత వచ్చినట్టయితే ప్రతి సామాన్యుడికి ఉపయోగపడే విధంగా ఉంటే మాత్రం ప్రజలు ఖచ్చితంగా హర్షిస్తారండి. సో ఇది ఒక్కసారి అధికారులు మీరు అందరూ కూడా దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ధరణి పేరుతో కొన్ని వేల కోట్లు ప్రజల డబ్బు వృధా అయిపోయినట్టే తెలుస్తూ ఉంది. మళ్ళీ ఇప్పుడు భూమాత ప్లేస్లో మళ్ళీ ఒక దానికి వేయడం అంటే కొంచెం ఖర్చుతో కూడిన పని. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలని కూడా మనం కోరుకుందాం. హుకుంలో మరొక ఐటెం చూస్తా ఉన్నాం. సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నాం. సో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. నిన్న ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తున్నామని దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాటం విజయదాయకమని పేర్కొన్నారు. సో చూసాం మనము ఎస్సీ వర్గీకరణ కోసం బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో సైబరాబాద్ ధీటుగా మరొక నగరం నిర్మిస్తాం. స్కిల్ యూనివర్సిటీతో కొత్త నగరం, హెల్త్, స్పోర్ట్స్, ఇతర కంపెనీలకు హబ్గా మారుస్తాం. స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న ఆల్రెడీ చూసాం మాచర్ల స్కిల్ ఇండియా డెవలప్మెంట్ సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి నిన్న సాయంత్రము 6-6:30 ప్రాంతంలో శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. మనం చూస్తూ ఉన్నాం.